రేపు తెలంగాణ కేబినెట్ భేటీ, ఆర్టీసీ విలీనం, పెన్షనర్ల సమస్యలపై చర్చ, కాళేశ్వరం, తుమ్మడిహట్టి ప్రాజెక్టులపై చర్చించే ఛాన్స్. ఆకివీడిలో రామాలయ శంకుస్థాపన పూర్తి, సతీ సమేతంగా హాజరైన రఘురామకృష్ణరాజు, పాల్గొన్న ఎమ్మెల్యే కామినేని. ఎంతమంది అడ్డుకోవాలని చూసినా శంకుస్థాపన చేశాం, నిర్మాణానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు, రాముని అండతో ముందుకు సాగామన్న రఘురామ. ఆకివీడిలో ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తోన్న బీఎస్పీ, గొంతాలమ్మ ఆలయం కట్టాలంటోన్న ఎస్పీ సంఘాలు, పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆకివీడిలో పోలీసుల భారీ బందోబస్తు, వాహనాల విస్తృత తనిఖీలు, ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు. తెలంగాణను నాశనం చేసేందుకే కవిత పార్టీ, ఆమెతో పార్టీ ఎవరు పెట్టించారో అందరికీ తెలుసు, అవినీతి, కుటుంబ, కుల పార్టీలను నమ్మొద్దన్న కేఏ పాల్. మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామం, కీలక నిందితుడు హేమకాంత్ రెడ్డి అరెస్ట్, రమావత్ మధుకు ముగిసిన పోలీస్ కస్టడీ. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం, ఏటీజీహెచ్ వరకు ఉన్న భక్తుల క్యూ లైన్. నంద్యాల జిల్లాలో ఎలుగుబంటి కలకలం, వెలుగోడు శివారులో సంచారం, అప్రమత్తంగా ఉండాలన్న ఫారెస్ట్ అధికారులు. ఆయిల్ పామ్ కు రికార్డ్ ధర, టన్ను గెలలు 23,650 రూపాయలు, దేశంలో ఇదే అత్యధిక ధర అన్న అధికారులు. కామారెడ్డి పాత బస్టాండ్ లో అగ్ని ప్రమాదం, 12 షాపులు దగ్ధం, భారీగా ఆస్తి నష్టం, మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. హైదరాబాద్ లో చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం, 2 కోట్ల మేర వసూలు చేసిన దంపతులు, మీర్పేట్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు. మార్కాపురం ఎర్రగొండపాలెంలో కార్డన్ సెర్చ్, ఇంటింటికి వెళ్లి పోలీసుల సోదాలు, సరైన పత్రాలు లేని 8 బైక్లో ఆటో సీజ్. తెలంగాణలో భగ్గుమంటోన్న ఎండలు, నిప్పుల కొలిమిల నిజామాబాద్ జిల్లా, మెండోరాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత. ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష, మధ్యాహ్నం 2 నుండి 5 వరకు ఎగ్జామ్, 1 నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, మంటల్లో చిక్కుకుని 4 మృతి, 15 మందిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది. రేపు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు, కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు. బెంగాల్లోని ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్ కు ఆదేశం, 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్, ఈ నెల 24న ఓట్ల